అవే గొప్పలు అదే విద్వేషం. మహానాడు ఆద్యంతం ఆత్మస్థుతి పలనిందే. జగన్ గత ప్రభుత్వంపై అభాండాలకే అత్యధిక ప్రాధాన్యత. చంద్రబాబు మొదలు నేతలందరి మాటల్లోనూ విషం. లోకేష్ 6 శాసనాలపై శ్రేణుల్లో పెదవి విరుపు. సూపర్ 6 ఉండగా ఇవెందుకని సందేహం. ఏడాదంతా చేసిందేమీ లేక సొంత డబ్బాకే పరిమితం అంటూ సాక్షి కథనం ఇస్తే, కార్యకర్తలతోటే ప్రతి కార్యకర్త గర్వపడేలా పాలన చేస్తానని చంద్రబాబు గారు అన్నారంటే అది కూడా రాశారు. 6 శాసనాలని చెప్పి ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు చాలా ప్రముఖంగా ఇచ్చుకున్నాయి. ఈ లోకేష్ గారు సూపర్ 6 పోయే ఇప్పుడు కొత్తగా 6 శాసనాలంట. ఏకంగా చంద్రబాబు గారి సారథ్యంలో లోకేష్ గారి శాసనాలంట. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం మహానాడులో ప్రతిపాదన అంట. స్త్రీశక్తి అన్నారు. మరి స్త్రీశక్తి ఆడబిడ్డనిది అన్నారు కదా, మరి ఇచ్చుంటే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండేది కదా, మీకు మంచి పేరు వచ్చేది కదా. నిరూపిస్తే రాజీనామా. ఇప్పుడు ఆల్రెడీ ఉర్సా మీద మాట్లాడటం జరిగింది. రాష్ట్రం దశ మారుస్తాం, అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు. పొలిటికల్ గవర్నెన్స్, కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అంట. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? పురుషోత్తం రెడ్డి గారు మీరేమంటారు? ఈ కార్యకర్తల ద్వారానే జరుపుతానంటాడు. ఎట్లా? ఇది ప్రజలకి సంబంధించిన ఇష్యూ కదా. అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు. ఇంకా అవసరం. మా అధినేత ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్. ముఖ్యమంత్రి పదవికి తొందర ఏముంది, పనిచేయడానికి పదవి అక్కర్లేదు, అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తున్నా స్వీకరిస్తా. మీడియా చిట్ చాట్లో లోకేష్ గారు మొత్తం గవర్నమెంట్ని, వీటి పార్టీని అంతా ఈయనే నడుపుతున్నప్పుడు ఇంకా వేరే అవసరం లేదంటారా? ఓవరాల్గా చంద్రబాబు గారి స్పీచ్లో మీకేమన్నా సారాంశం మీకేం అర్థమైంది? కుమార్ గారు, మొట్టమొదటిగా వాళ్ళు కడపలో మహానాడు పెట్టినందుకు నేను రాయలసీమ పనిచేసే వ్యక్తిగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే కడప మీద రోజు కడప కల్చరు అని. ఇప్పుడు కడప కల్చర్ ఏంటో అక్కడ పోయినాక వాళ్ళందరికీ అర్థమైంది. ఎంత గొప్పగా ఉంటారు అక్కడ ప్రజలు అనేది అర్థమైంది. అంతవరకు వాళ్ళని అభినందించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక మంచి అరుదైన అవకాశం. ఏంటంటే 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. వచ్చిన రోజు 12వ తేదీ ప్రమాణ స్వీకారం. 1 ఇయర్ ఒక మంచి అకేషన్ మీకు. ఈ 1 ఇయర్లో మా ప్రభుత్వం నడక ఎలా ఉంది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, మీ ఆశలు ఏంటి, మా ఆలోచన ఏంటి చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. పొలిటికల్ గవర్నెన్స్లో ఒకటి యాక్సెప్ట్ చేస్తాం, డెసిషన్ మేకింగ్, పాలసీ డెసిషన్స్లో పొలిటికల్ గవర్నెన్స్ కావాలి. ఎందుకంటే పొలిటికల్ డెసిషన్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీరు చెప్పేది పబ్లిక్ పాలసీ ప్రకారం చూస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం అది కాదు. అదే ఉండాలి, మేము ఉండాలి. అందుకు భిన్నంగా పోతే విపరీత పోకళ్ళకు వస్తాయి. దాంట్లో వాళ్ళకి నష్టం ఉంటున్నాను పొలిటికల్గా. పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా పాలసీ మేకర్లో పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి, ఇంప్లిమెంటేషన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఈ బైఫర్కేషన్ లేకుండా కార్యకర్తల సంతృప్తి అనే పేరుతో మీరు మాట్లాడేస్తే, మాట్లాడకపోయినా అధికార పార్టీ కార్యకర్తలు చేతిలో తీసుకుంటారు. అలాంటిది మాట్లాడితే ఏం చేస్తారు? ఇది ఒక అవకాశం ఆల్రెడీ తీసుకున్నారు కదా, తీసుకున్నారు. మరింత పెరుగుతుంది కదా. మా నాయకుడు మాకు అనుమతి ఇచ్చినాడు కానీ అని చెప్పి వెళ్తారు. కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్లో కానీ చొరబడితే అది ప్రజలకి నష్టం. అల్టిమేట్గా ఒక తర దాటిన తర్వాత మీకు నష్టం పొలిటికల్గా. కొంతమంది ప్రజలు ప్రతిపక్షాలు కొన్ని ఇబ్బంది పడవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు రాష్ట్రానికి దిశ చేయండి. ఆల్రెడీ చేస్తున్నారు 1 ఇయర్గా. ఏం చేయబోతున్నారు? మీ విజన్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణ కడపలో లోకేష్ గారు, బహుశా ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఏం చెప్తారో చూడాలి. ఆయన ఒక రాయలసీమ డిక్లరేషన్ చేశారు లోకేష్ గారు కడపలో, అప్పుడు యోగవలనప్పుడు. ఇప్పుడు దానిపైన వారు స్పందిస్తే బెటర్. అసలు పట్టించుకోవట్లేదా? పట్టించుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. చెప్పండి, యువగళంలో ఏం చెప్పారు? యువగళంలో అన్నీ చెప్పినారు. అన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఏ పార్టీలో అయింది వాళ్ళు ఏమి మిస్ కారు, అన్ని మాట్లాడే విషయం అన్నీ మాట్లాడేస్తారు. చేసే విషయంలో పరిమితులు పెట్టుకుంటారేం కానీ మాట్లాడే విషయంలో, అస్యూరెన్స్ విషయంలో వాళ్ళు పరిమితులు పెట్టుకోరు. కాబట్టి ఇప్పుడు యువగళానికి సంబంధించి ఆ రోజు ఏదైతే చెప్పారో, రాయలసీమలో ఉన్నారు కాబట్టి కడప నుంచి యువగళానికి సంబంధించి రాయలసీమ డిక్లరేషన్ లాగా మీరు చేశారు కాబట్టి దానిపైన ఒక విధానం 4 ఏళ్ళు ఈరోజు ఏం చేయాలో నేను అన్నాం. 4 ఏళ్ళలో దాని కార్యాచరణ ఇది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా 6 శాసనాలంట, ఏంటో స్త్రీశక్తి అంట, పేదరికం. అంటే నేను అనుకుంటుంది వ్యూహాత్మకంగా లోకేష్ గారు వెళ్తున్నారనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిసారి జగన్ గారు ప్రెస్ మీట్ పెడితే సూపర్ 6 అని రోజు ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు 6 శాసనాలు అంటే దాన్ని వదిలేసి దీని ఏమైనా పట్టుకుంటాడేమో. ఏంటంటే ఇప్పుడు దాన్ని చేయకుండా, విషయం చేయకుండా కొత్త స్లోగన్ ఇవ్వడం. కొత్త స్లోగన్ ఇస్తే పాత స్లోగన్ మర్చిపోతాం కదా. అట్లేమన్నా 6 శాసనాలు చేస్తే కదా. 6 అంటే 6 సూపర్ 6 సూపర్ 6 అన్నప్పుడు 1 అమలు చేసినారు. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే 50 ఏళ్ళకి బీసీలకి చేయలేదు, కొంత తగ్గిస్తున్నాను మనసున్నాయి. మిగతా 5 సంబంధించి కీలకమైనటువంటి రైతు భరోసా, పెన్షన్ ఇష్యూ ఉందా? 4,000 రూపాయలు పెంచిస్తారన్నాడు కదా, అది చేశారు. 1,000 రూపాయలు పెంచేశారు. దాంట్లో కూడా చాలా మంది తగ్గిస్తున్నారు అంటున్నారు. సరే పక్కన పెడతాం. ఇప్పుడు అమ్మఒడి,
రైతు భరోసా, తల్లికి వందనం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. వైసీపీ అట్లా నాకేం అభ్యంతరం లేదు, మీరు అమలు చేసి మార్చండి. మర్చిపోతుంది నేనేమంటా అంటే జగన్ గారిని మర్చిపోవాలంటే మీరు అన్ని అమలు చేస్తే మర్చిపోతాడు, ప్రతి అంతే ఇచ్చేస్తారు. కానీ మీరు 1,60,000 కోట్లు విలువైనటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో వాడిని అమలు చేస్తే జగన్ గారు వాళ్ళే మర్చిపోతారు. ప్రస్తావన తెచ్చారా? చెయ్యాలి సభలో కనీసం. నిన్నైతే తెచ్చినట్టుగా తెలియదు, దాని జోలికి వెళ్ళట్లేదు. పాయింట్ ఏంటంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల ఒక విధాన ప్రకటన చేయండి. కానీ ఇది మంచి వేదిక, ఇది మీకు మేము చేయలేమని చెప్పండి, చేయకపోవడానికి కారణాలు చెప్పండి, లేదా చేస్తే ఎట చేస్తారో చెప్పండి. ఈ 2 పద్ధతులు మహానాడు సరే ఆ వేదికను వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి పాలసీల్లో మీరు ప్రజలకు మీకు ఇచ్చిన మ్యాండేటరీ ఎందుకు, దాన్ని ఈ 1 ఇయర్లో మేము ఏం చేసినాం, ఫ్యూచర్లో 4 ఏళ్ళు ఏం చేయబోతున్నాం అని చెప్పాలి. లోకేష్ గారు పర్సనల్గా చేసేయాల్సింది మీరు రాయలసీమ డిక్లరేషన్ ఏదైతే కడపలో చేశారో కార్యాచరణ. లోకేష్ గారు నిరూపిస్తే రాజీనామా. ఉర్సాపై జగన్కి లోకేష్ సవాలంట. 90 పైసలకు భూములు ఇవ్వలేదు, ఎంతకి ఇచ్చారో చెప్పొచ్చు కదా. ఉర్సాకి ఇచ్చారా లేదా పైగా అసలు ఊరు లేని కంపెనీ కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖ వస్తే 99 పైసలకి ఇవ్వడానికి రెడీ అంట. ఇదేంటండి, మొత్తం అంత పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరికీ 99 పైసలకి ఇస్తాను ఇంత ధైర్యంగా ఒక మంత్రి చెప్పగలుగుతున్నా అంటే, పైగా ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నా అంటే. పారిశ్రామిక విధానంలో ప్రోత్సాహం ఎట్టుండాలంటే వాళ్ళు నీడ్ ఏంటి. అల్లావుద్దీన్ అద్భుతం అయిపోయింది, చంద్రబాబే బ్రాండ్ అన్నారు కదా. అది నేను అంటుంది పారిశ్రామికకు మనం ఏమైనా చేయొచ్చు రావడానికి. అది కారణమా? ఇప్పుడు నేను అంటుంది విశాఖపట్నానికి పారిశ్రామికలు రావడానికి ల్యాండ్ సమస్య అయినప్పుడు మీరు ఆ ప్రోత్సాహం చేయొచ్చు. ఇంతవరకు రాలేదు కదా. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఏం కావాలి, అమరావతిలో ఏం కావాలి, తిరుపతి ఏం కావాలో విజన్ రూపొందిస్తే దానికి కావాల్సిన ప్రోత్సాహాలు మీరు ఏమైనా ఇచ్చుకోండి. మీరు విజన్ ముందు చెప్పుకుని వస్తే అంటే దాన్ని నాకుంటే వర్షా పేరుతో కొంత ప్రభుత్వం నష్టపోయింది పొలిటికల్గా. 60 ఎకరాలు. కాబట్టి ఒకవైపు ఇతర కంపెనీలు వస్తే టాటా లాంటి వాళ్ళు ఇస్తామంటే దానికోసం ఇదిగాడేమో అనుకుంటారు. వర్షాలో ఇంకేమన్నా ఆపేసేయండి. కొన్ని జీవోల విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనక్కి పోలేదా? మనం ఒక జీవో ఉద్దేశం చేసినాం. ఉదాహరణ టీటీడీ సంబంధించి ఒక 60-70 మంది ఏదో పెట్టాలన్నారు, ఆలోచన మార్చుకున్నారు కదా, తప్పే ఉంది. వర్షాకు మేము ఇవ్వాలనుకున్నాం, విమర్శలు వచ్చినాయి, ఆలోచించాం, విత్డ్రా చేసుకుంటాం, మంచి కంపెనీలకు ఇస్తామని చెప్పండి. దాన్ని సమర్థించుకోవడం కోసం ఎవరో పేర్లు ఎందుకు చెప్పుకోవడం? కాబట్టి మళ్ళీ అమరావతిలో అడిగండి 99 విషయాలకు. ఇక్కడ మాత్రం 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఎకరాగా అమ్మాలి, ఆడ మాత్రం ఇస్తారు. విశాఖ అన్నాడు ఆయన. వస్తేనే లేదు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే అమరావతి ప్రాజెక్టే డబ్బులు అమ్మి ఆ డబ్బులు తెచ్చుకోవాలి. అందుకే నేను విజయబాబు గారిది ఒక వీడియో చూశాను, ఆయన భలే ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. అమరావతిలో ఫోన్ చేసి కడపలో చేతులు కడుక్కున్నట్టుందంట. మహానాడు చాలా చమత్కారంగా. అమరావతికి డబ్బులు ఎంత పెడుతున్నారు, రాయలసీమకి ఏం పెట్టలేదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పొచ్చు. దానికి కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలి వాళ్ళు. రైట్.